కామ్రేడ్ గారు నమస్కారం. నమస్తే మేడం. గ్లో ఎల్ఈడి ఆల్మోస్ట్ 15-16 అవుట్లెట్లు ఓపెన్ చేస్తారు ఇప్పటి వరకు. ఈ రోజు కొత్తగా మేడ్చల్లో ప్రారంభం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సుమారుగా మేము ఇది 16 అవుట్లెట్. ఇవి కాకుండా 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఈ ఎందుకు పెడుతున్నామంటే ఇవి డిఫరెంట్ అవుట్లెట్స్. మేము మెయిన్ ఏదైతే కుకట్పల్లిలో పెట్టిన తర్వాత చాలామంది నాకు గుంటూరు నుంచి కాల్ చేశారు, రాజమండ్రి నుంచి కాల్ చేశారు, లేకపోతే మనకి ఢిల్లీ నుంచి కాల్ చేశారు, ఇక్కడ నుంచి కాల్ చేశారు. సో డిఫరెంట్ లొకేషన్స్ కాల్ చేసి మీ ఆఫీస్ దూరంగా ఉంది, మేము తీసుకోవడానికి డెమో చేయడానికి చాలా కష్టంగా ఉంది, మీ ప్రైస్ బాగుంది, మీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ బాగుంది, సో అదేవిధంగా మీ దగ్గర వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మీరు కస్టమర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ మాకు దగ్గరలో లేదు, మా దగ్గరగా ఉంటే మేము పర్చేజ్ చేస్తాము, మాకు కూడా ఏవైతే ఇప్పుడు సమస్యలు ఫేస్ చేస్తున్నామో అన్ని లైట్స్ కోసం చాలా ప్లేసులు తిరుగుతున్నాము, అదేవిధంగా ఫ్యాన్ కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, వైర్ కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, స్విచ్ కావాలంటే ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఇట్లా డిఫరెంట్ అడుగుతున్నారు. అప్పుడు మేమేమి ఆలోచించామంటే వాళ్ళ దగ్గరలో ఒక అవుట్లెట్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా అవుట్లెట్ స్టార్ట్ చేశాము. ఇది 16 అవుట్లెట్. సో ఈ 16 అవుట్లెట్లో ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి మేడ్చల్ అంటే మా కంపెనీ మెయిన్ ఆఫీస్ నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ ట్రాఫిక్ అంతా మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఏదైతే మెయిన్ ఆఫీస్లో ఉంటుందో మెయిన్ ఆఫీస్లో ఉన్న సేమ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. మెయిన్ ఆఫీస్లో ఏదైతే రేట్కి అమ్ముతామో సేమ్ రేట్కి ఇక్కడ అమ్ముతాము. మెయిన్ ఆఫీస్లో ఏవైతే ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో దానికి డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా మనం ఏం స్టార్ట్ చేసామంటే మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మీ ఇంటికి సంబంధించిన లైటింగ్ కావాలి. లైటింగ్ కావాలంటే జనరల్గా మనం ఏం చేస్తుంటాం మనం, సో ఈ లైట్ ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ప్యానల్ లైట్స్ ఉన్నాయి, 4 ప్యానల్ లైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ప్యానల్ లైట్స్ వేసాం, 4 ప్యానల్ లైట్స్ ఒక ఇంటికి సంబంధించి. జనరల్గా ఇంటి హైట్ అనేది 10 feet ఉంటుంది. సో మనం కనుక కింద లక్స్ పెడితే కరెక్ట్ ఒక బెడ్రూమ్కి ఎంత కావాలో అంత 256 లక్స్ వచ్చింది. సో అంటే ఏంది, ఒక బెడ్రూమ్కో ఒక హాల్కో ఎంత లక్స్ కావాలో అంత లక్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ లక్స్ కనుక మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది స్లిమ్ ప్యానల్స్ వేస్తాం, ఎట్లా ఉందో తెలిసింది మనకి. ఇప్పుడు కాప్ లైట్స్ వేసి చూద్దాం. ఇది మేడం స్మార్ట్ స్విచ్ చూడండి, అక్కడ స్మార్ట్ స్విచ్లు ఉన్నాయి. మీరు డైరెక్ట్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ స్మార్ట్ స్విచ్ని కూడా మనం ఏం చేయొచ్చు, టచ్ ద్వారా చేయొచ్చు. సో ఆఫ్ చేసాను నేను. సో ఇట్లా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ఆన్ చేసుకున్నాం. సో దీన్ని మొబైల్ నుంచి కూడా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మొబైల్లో ఆఫ్ చేసి సో దీన్ని ఆన్ చేశాను చూడండి మొబైల్ నుంచి. సో మొబైల్ నుంచి ఆన్ చేస్తే మీకు నిందాక అబ్జర్వ్ చేస్తే పైనుంచి లైట్ వచ్చింది చూసారా. ఇక్కడ లైట్ ఏం లేదు, కానీ ఈ కాప్ లైట్స్లో ఏమవుతుంది మీరు కనుక చూస్తే కింద, సో లక్స్ అనేది ఇప్పుడు చూడండి చాలా ఎక్కువ అనిపిస్తుంది. నిందాక పెట్టిన లక్స్ ఎంత ఉంది, 500 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, సో 1000 దాకా వచ్చింది. అంటే కాప్ లైట్స్ ఏం చేస్తుంది, లైట్ని ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ఎక్కువ ఇల్యూమినేట్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజ్. అదేవిధంగా మీరు ప్రొఫైల్ వేసుకున్నారు. ఇప్పుడు కాప్ లైట్స్ అయిపోయి ప్రొఫైల్ గురించి చూడాలి. ప్రొఫైల్ గురించి ఒకసారి చూద్దాం. ఇది ప్రొఫైల్ వేసాం. ఈ ప్రొఫైల్లో ఏంది, ప్రొఫైల్ వేస్తే ఇప్పుడు దీన్ని ఓన్లీ రెస్ట్ కోసం వాడాం. ఇప్పుడు లక్స్ చూడండి చాలా తక్కువ ఉంది. ఇది రెస్ట్ కోసం వాడినప్పుడు 90 లక్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రొఫైల్ వేస్తే ఎంత లక్స్ వచ్చింది చూసాం. అదేవిధంగా మన ఇంట్లో ఈ స్లిమ్ ప్యానల్ లేదు, కాప్ లైట్స్ లేవు, ఓన్లీ సర్ఫేస్ లైట్స్ ఉన్నాయనుకోండి. సర్ఫేస్ లైట్స్ ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. సర్ఫేస్ లైటు లక్స్ ఎంత వస్తుంది చూడవచ్చు. దీంట్లో కూడా మీరు చూస్తే కలర్ ఉంది చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ గ్రే ఉంది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ మనం ఆన్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో సర్ఫేస్ లైట్సే ఉంటే లక్స్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేసాం మనం, సర్ఫేస్ లైట్స్ ఆన్ చేసాం. సర్ఫేస్ లైట్స్ ఆన్ చేసినా కూడా లక్స్ సేమ్ వస్తుంది చూడండి. సో స్లిమ్ ప్యానల్కి సర్ఫేస్ లైట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి సేమ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ సర్ఫేస్ మౌంట్ లైట్స్ అంటాం వీటిని మనం. ఈ సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్ మౌంట్ లైట్ని మనం కనుక లక్స్ చూస్తే చాలా ఎక్కువ వస్తుంది చూడండి ఇక్కడ. సో అంటే మనం కనుక సీలింగ్ లేకపోతే ఇట్లా సర్ఫేస్ మౌంట్ లైట్ వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఇంటికి సంబంధించిన డెమోని చూసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ వచ్చినాయి. సో ఇట్లా మ్యాగ్నెటిక్ ట్రాక్స్ని మనం పెట్టుకోవాలంటే తీసుకోవచ్చు. సో మ్యాగ్నెటిక్ ట్రాక్స్ కూడా దీంట్లో లీనియర్ ఉంది, లెన్స్ ఉంది, సో అదేవిధంగా కాబ్ ఉంది. సో ఈ కాబుని కూడా మనం డిఫరెంట్ యాంగిల్లో మార్చుకోవచ్చు. చూడండి లైట్ మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఒక ఇంటికి సంబంధించి అన్నీ వచ్చాయి. లేదు నాకు డెకరేటివ్ కావాలనుకున్నాను అనుకోండి, డెకరేటివ్లో
ఈ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో ఇది ఒకటి మనకు 5000 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా బాల్స్లో ఏ బాల్ కావాలంటే ఆ బాల్ను మనం తయారు చేయొచ్చు. కాపర్ పల్ప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ కాపర్ పల్ప్స్లో చూడండి డిఫరెంట్ కాపర్ పల్ప్స్ని మనము ఆన్ చేసుకోవచ్చు, వీటితో రిమోట్తో ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కమర్షియల్ స్పేస్ ఉంది, కమర్షియల్ స్పేస్లో కానీ వాటిల్లో ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఆన్ చేసుకోవచ్చు, ఈ విధంగా సింపుల్గా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇవి డెకరేటివ్ లైట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి ఒక కమర్షియల్ స్పేస్ ఉంది మీదికి. ఆ కమర్షియల్ స్పేస్లో మీరు ఏం చేయాలనుకున్నారు, 50 వాట్ పెట్టాలనుకున్నారు, లేదా 25 వాట్ పెట్టాలనుకున్నారు, 18 వాట్ పెట్టాలనుకున్నారు, డౌన్ లైట్ పెట్టాలనుకున్నారు, ప్రొఫైల్ పెట్టాలనుకున్నారు. ఆ లైటింగ్ ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు. సో నేను ఈ మిగతా అన్ని బంద్ చేస్తాను. సో ఇప్పుడు ఓన్లీ ఇవి ఆన్ చేస్తాను. ఇవన్నీ కమర్షియల్ స్పేస్లో లైట్స్ ఉన్నాయి. ఏ లైట్ ఎంత వాటేజ్ ఇస్తుంది ఇండివిజువల్ కూడా మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ఇవన్నీ నేను బంద్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఒకటే ఆన్ చేస్తున్నాను ఇప్పుడు, ఒక లైట్ ఆన్ చేస్తున్నాను. సో ఈ లైట్ ఆన్ చేస్తాను. ఇదేంటిది 18 వాట్ ఉంది ఇక్కడ. 18 వాట్ పెడితే నాకు లక్స్ ఎంత వస్తుంది, 450 వస్తుంది. అదే ఇక్కడ 60 వాట్ ఉంది, ఇది కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లో జనరల్గా మనం ఏం చేస్తుంటాము, బట్టలు కానీ లేకపోతే లైట్స్ కానీ అబ్జెక్షన్ కానీ చేస్తుంటాం. ఇక్కడ చూడండి మీరు, సుమారుగా ఈ కాప్ లైట్ నుంచి 1600 నుంచి 1700 దాకా వచ్చింది లక్స్. అంటే లైట్ ఏమవుతుంది, కాప్ లైట్ పెట్టినప్పుడు చాలా ఫోకస్ అవుతుంది. అదే ఇది పెట్టినప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైట్ వేసినట్టు తెలియదు, ఇట్లా మనకి లైట్ వేసినట్టు తెలుస్తుంది, డిఫరెన్స్ ఇది. సో దీంట్లో కూడా మనకి 3-in-1s ఉంటాయి, 3-in-1 కూడా పెట్టుకోవచ్చు మనం. 3-in-1s ఉంటే 3-in-1s కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గరకు వస్తే ఇది ఇండస్ట్రీకి సంబంధించినవి. ఇక్కడ డొమెస్టిక్స్, ఇక్కడ ఆఫీస్ సంబంధించిన కూడా ఉన్నాయి. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన లైట్స్. ఇది ట్రాక్ లైట్. ట్రాక్ లైట్ కనుక మనం చూస్తే డిఫరెంట్ ట్రాక్ లైట్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇవి ఇండస్ట్రీకి సంబంధించిన హైవే లైట్. సో ఇది 200 వాట్, ఇది 150 వాట్, ఇది ఇట్లా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి స్ట్రీట్ లైట్ అవసరం అవుతుంటాయి. స్ట్రీట్ లైట్స్లో కూడా డిఫరెంట్ వాటేజ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి. సో ఏ వాట్ కావాలంటే ఆ వాట్ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను ఓన్లీ 24 వాట్ ఆన్ చేస్తాను. సో 24 వాట్ చూసుకోవచ్చు. దానికి డిస్టెన్స్ పెట్టుకొని లక్స్ ఎంత ఉందో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం 24 వాట్ లక్స్ ఎంత దూరం వస్తుంది. సో ఇప్పుడు 24 వాట్ లైట్ వేసాను. ఇవన్నీ కూడా కమర్షియల్ కూడా బంద్ చేద్దాం. ఇప్పుడు 24 వాట్ స్ట్రీట్ లైట్ వేసాను. సో 24 వాట్ స్ట్రీట్ లైటు కింద లక్స్ ఎంత వస్తుంది చూడండి. అంటే మనం కిందకి పెట్టుకుంటే జనరల్గా 90 లక్స్ లెవెల్ సరిపోతుంది, 90 లక్స్ లెవెల్ వస్తుంది. అదే నేను 36 వాట్ ఆన్ చేస్తాను. 36 వాట్ చూడండి, లక్స్ లెవెల్ డబుల్ అయింది, లక్స్ లెవెల్ డబుల్ అయింది. ఇట్లా మనం డిఫరెంట్ లైట్స్ పెట్టుకోవచ్చు. దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, లైట్ పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మన దగ్గర ఎలివేషన్ లైట్స్ కూడా ఉంటాయి. ఎలివేషన్ లైట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో అప్ డౌన్ లైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్, అన్నీ మన దగ్గర ఎలివేషన్ లైట్స్ కూడా పాసిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి లేటెస్ట్గా ఈ కాబ్ లైట్స్ వచ్చాయి. ఈ కాబ్ లైట్స్లో ఏజీ ఉంది, పీజీ ఉంది, సర్ఫేస్ 360 డిగ్రీస్లో ఉంటాయి, 1 వాట్ ఉంది, మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మన దగ్గర గేట్ లైట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కనుక డెకరేటివ్ కనుక పెద్ద దాంట్లో చూస్తుంటే, సో ఇక్కడ చూడండి, సో ఇవన్నీ డెకరేటివ్ ఉన్నాయి. సో ఈ డ్రమ్ సాలిడ్ డ్రమ్స్ అంటాము, ఇవి మన దగ్గర 3 ఉన్నాయి. ఇది హెక్సాగాన్ ఉంది. సో అదేవిధంగా హార్ట్ బీట్ ఉంది. సో రింగ్స్ ఉన్నాయి, 2 రింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డెకరేటివ్, మార్కెట్ కంటే తక్కువ కాస్ట్ మనకు దొరుకుతాయి. సో అదేవిధంగా మనం కనుక చూస్తే స్మార్ట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ కెమెరాని మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ లొకేషన్ చూడవచ్చు. దీనికి ఒక సింపుల్ యాప్ ఉంటుంది, ఆ లొకేషన్ చూడవచ్చు. ఇప్పుడు ఈ లొకేషన్లో మనం ఉన్నాం. ఈ లొకేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొబైల్ పట్టుకున్నా కాబట్టి మొబైల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కాల్ చేయొచ్చు, సింపుల్గా నేను కాల్ చేయొచ్చు, హలో. సో స్పీకర్లో కనిపిస్తుంది, అదేవిధంగా మొబైల్లో కూడా కనిపిస్తుంది. సో ఇది స్మార్ట్ కెమెరా యొక్క అడ్వాంటేజ్. మీరు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సైనేజ్ బోర్డ్స్, మనం డిఫరెంట్ సైనేజ్ బోర్డ్స్ తయారు చేస్తాము. దీంట్లో ఇది లిక్విడ్ అక్కర్లిక్, ఇదేమో అక్కర్లిక్. సో ఈ లిక్విడ్ అక్కర్లిక్ ఏం చేస్తుందంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది. ఇది నాన్ అక్కర్లిక్, కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మార్కెట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 100% ఎక్కువ ఉంటుంది మన దగ్గర కంటే. మన దగ్గరికి వస్తే చాలా తక్కువ దొరుకుతాయి. ఇందాక చెప్పాను స్మార్ట్ స్విచ్చెస్. మీరు ఒక డబుల్ బెడ్రూమ్ కనుక స్మార్ట్ స్విచ్చెస్ తయారు చేయాలంటే మార్కెట్లో 3 లక్షల నుంచి 4 లక్షలు అయింది.
మన దగ్గర ఒక 59,000లో తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో దీనికోసం మనం ఫ్రీ యాప్ ఒకటి ఉంటుంది. ఈ యాప్లో మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో మొబైల్ నుంచి చేసుకోవచ్చు. లేదు మీకు వైఫై లేదనుకున్నారనుకోండి, వైఫై లేనప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వైఫై లేనప్పుడు కూడా బంద్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్గా ఇట్లా స్మార్ట్ స్విచెస్ అంటారు ఇటు. సో మనకి సర్వర్ అవసరం లేదు. సో అదేవిధంగా ఏమీ టెక్నాలజీ అవసరం లేదు దాంట్లో. సింపుల్గా మీ ఇంట్లో వైఫై ఉంటే, స్మార్ట్ బోర్డ్ పెట్టుకుంటే, ఒక విల్లా ఉంటే ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయలు అయిపోతుంది. అదే కనుక ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే 35,000 నుంచి 40,000 అయిపోతుంది. ఈ విధంగా గ్లోయిడ్ దగ్గర చూసుకుంటే మీకు ఇన్ని వెరైటీ ఆఫ్ ఉన్నాయి. ఇవి కాకుండా చాలామందికి మనకి పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ అంటే పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. సో బల్బులు ఉంటాయి, పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉన్నాయి చూడండి. సో బల్బు కూడా చాలా అందంగా ఉంది, పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ 9 వాట్ బల్బు ఉంది మేడం. 9 వాట్ బల్బు ఉంది. ఈ 9 వాట్ బల్బు మార్కెట్లో మీరు తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంటుంది. మీరు కనుక మన దగ్గర తీసుకుంటే ఓన్లీ ఇవాళ అయితే ఆఫర్ 35 రూపీస్, రేపటి నుంచి అయితే 37 రూపాయలు ఉంటుంది. సో ఇది 9 వాట్ బల్బు చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది మనకి. అదేవిధంగా స్లిమ్ ప్యానల్స్ ఇవన్నీ మన దగ్గర దొరకని ప్రొడక్ట్ అంటూ ఏముండదు, అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో గ్లోయిడ్కి ఎందుకు రావాలి అసలు మనం? మీరు కనుక అడిగితే గ్లోయిడ్కి ఎందుకు రావాలి, గ్లోయిడ్ దగ్గర ఎందుకు కొనుక్కోవాలంటే, ఒకటి మార్కెట్ కంటే క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. మన డ్రైవర్ ఎఫిషియన్సీ అనేది 90% ఉంటుంది, మార్కెట్లో 60% ఉంటుంది. మనం 100 వాట్లు ఇస్తే ఓన్లీ 60 వాట్లే వస్తుంది. మూడోది ఏంటిది, మన యొక్క ప్రొడక్ట్ ఉంటుంది చూసారా, స్లిమ్ ప్యానల్లో మనం ఎల్జీబీ వాడతాం. అదే సో స్ట్రీట్ లైట్ వాటర్లో హై డైకాస్ట్ మెటీరియల్ వాడతాం, అంటే లైట్ పెంచుకోవడానికి చేస్తాం. నాలుగోది వచ్చి ప్రైసింగ్ అనేది 30% మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది. సో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఐదోది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ అడ్వాంటేజ్ వల్ల మీరు గ్లోయిడ్ దగ్గరికి వస్తే మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా సో మొత్తం లైట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు బడ్జెట్ తెలిసిపోతుంది. మీరు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రేట్ తెలుసుకొని మీరు కంపేర్ చేసుకొని తక్కువ ఉంటేనే మా దగ్గర కొనుక్కోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మార్కెట్లో ఏ ప్రొడక్ట్ అయినా మా ప్రొడక్ట్ కంటే 10% ఎక్కువ ఉంటుంది. సో మీరు కనుక ప్రూవ్ చేస్తే మేము ఆ లైట్స్ అన్ని ఫ్రీగా ఇస్తాం. నాలుగోది, ఈ విధంగా గ్లోయిడ్ దగ్గరికి ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వస్తే డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీ బిల్డింగ్కి వాల్యూ వస్తుంది. అదేవిధంగా లైఫ్లో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ గ్లోయిడ్ ఆఫ్టర్ సపోర్ట్ కూడా చేస్తుంది, అంటే వారంటీ తర్వాత కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా వెల్కమ్ టు ది గ్లోయిడ్ మేడ్చల్ అవుట్లెట్కి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.